గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 60 వీక్. వాళ్ళ పత్రికలోని ప్రధాన వార్తల గురించి అయితే మనం తెలుసుకున్నాం. ఇక ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే నగర వాసులు ఏమైపోతే మాకే జనం అవస్థలు పట్టని కొందరు నగర పాలక సంస్థల కమిషనర్లు ఇది విధి నిర్వహణ కంటే వైసీపీ నేతలకు విధేయత చూపడానికే ప్రాధాన్యం. కలుషిత నీటితో జనం ప్రాణాలు పోతున్న పట్టని వైనం క్షేత్రస్థాయిలో పర్యటనలు ఊసే మర్చిపోయిన అధికారులు, ఎమ్మెల్యేలు చెప్పారని అడ్డగోలుగా అనుమతులు, మేయర్లు సిఫారసు చేశారని అక్రమ నిర్మాణాలపై ప్రేమ. ఏపీలో అధికారుల నిర్లక్ష్యం ఏమాత్రం ఉందో అని కూడా ఇక్కడ తెలుస్తుంది. కలుషిత నీటి వల్ల జనం ప్రాణాలు కోల్పోతున్నా కూడా పట్టించుకోని వైనం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక పోస్టింగ్ ఇవ్వకపోతే ఏబీవీకి తీవ్ర నష్టం. హైకోర్టు వెకేషన్ బెంచ్ వాక్య క్వాడ్ ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరణ. దర్యాప్తును సాక్ష్యాలను ప్రభావితం చేస్తారన్న వాదనలో పస లేదని వెల్లడి. ఇక మరిన్ని వార్తలు చూసుకుంటే ఇంతలో ఎంత మార్పు. అమరావతి నుంచి సామాగ్రి తరలింపుపై సిఆర్డీఏ అధికారుల స్పందన. ఎల్ఎన్టీ తరలిస్తున్న సామాగ్రిని వెనక్కి రప్పించిన వైనం రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రాబోతుందనే సంకేతాలే కారణమా? జమ్మూ కాశ్మీర్ లో ఘోర ప్రమాదం. బస్సు లోయలో పడి 22 మంది మృతి. మరణించిన వారిలో 9 మంది మహిళలు, 2 చిన్నారులు, 57 మందికి గాయాలు. బాధితులంతా హర్యానా, యూపీకి చెందిన యాత్రికులే. శివకోరి గుహలోయనికి వెళ్తుండగా ఘటన. సో ఇదొక దారుణం అని కూడా చెప్పుకోవచ్చు. ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా తీసుకుంటే ప్రస్తుతం తెలంగాణలో మారుమోగుతున్న మాట దశాబ్ది ఉత్సవాలు. రాష్ట్ర ఆవిర్భావన దినోత్సవం సందర్భంగా ప్రస్తుతం కొన్ని పనులైతే ముమ్మరంగా జరుగుతున్నాయి. దాంట్లో కొన్ని పనులైన ఒకటి రాష్ట్ర చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహ మార్పు, అలాగే రాష్ట్ర జాతీయ గీతం కూడా దానికి సంబంధించిన ఒక అప్డేట్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. 2న ఉదయం 10:35 రాష్ట్ర గీతం జాతికి అంకితం. 3 చరణాలతో కూడిన 2.30 నిడివిగల వర్షన్ ఆవిష్కరణ. 13.13 నిడివితో పూర్తి వర్షన్. రెండింటిని రాష్ట్ర గీతంగానే పరిగణిస్తాం. కేబినెట్ నిర్ణయంతో ఓకే. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం, రాష్ట్ర చిహ్నం ఇంకా ఖరారు కాలేదని తెలిపిన సీఎం. జూన్ 2న 2 పూటల వేడుకలు. అందేశ్రీ కీరవానికి సర్కార్ సన్మానం. ఈ వేడుకల్లో పాల్గొనాలని సోనియా, రాహుల్ లేదా ప్రియాంక వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయంటూ సీఎం స్పష్టం చేశారు. ఇక్కడ చూసుకుంటే దశాబ్ది ఉత్సవాలకు కేసీఆర్ కు పిలుపు. ఆహ్వాన పత్రికపై స్వయంగా సంతకం చేసిన ముఖ్యమంత్రి రేవంత్. నేడు కేసీఆర్ ఇంటికి వెళ్లనున్న వేణుగోపాల్, అరవింద్ సింగ్. ఇది దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి మరిన్ని అప్డేట్ పాయింట్స్ చూసుకుంటే ఇక్కడ ఈ ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో, ఈ లోగోలు మార్పిడి కానివ్వండి, చిహ్నాల మార్పిడి కానివ్వండి, దీనికి సంబంధించి బీఆర్ఎస్ ఎలా వ్యతిరేకిస్తుందో కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. లోగోలు కాదు, బతుకులు మార్చండి. చార్మినార్ తొలగింపు హైదరాబాద్ ను అవమానించడమే. కాకతీయ కళా తోరణం తొలగిస్తే వరంగల్ చరిత్రను అగౌరవపరిచినట్లే. మూర్ఖపు నిర్ణయాలు మానుకోండి, రాజముద్ర మార్పు వద్దు, లేదంటే రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేపడతామంటూ కూడా చార్మినార్ వద్ద నిన్న కేటీఆర్ అయితే నిరసనకు దిగారు. కేరళకు నైరుతి సాధారణం కంటే 2 రోజుల ముందే రాక. ఈశాన్య భారతంలో పలు రాష్ట్రాలకు 3-4 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కు ఈసారి సాధారణ కంటే అధిక వర్షపాతం నమోదు. ఆగస్టు, సెప్టెంబర్ నెలలో మంచి వర్షాలు. మోడీ ధ్యానానికి సంబంధించి మనకు ఒక అప్డేట్ చూసుకోవచ్చు. నరేంద్ర మోడీ ధ్యాన మండపంలో నరేంద్ర మోదీ ధ్యానం. ఇక్కడ చూసుకుంటే ఇదే ధ్యానాన్ని 45 గంటలు 2019లో కేదార్నాథ్ లో కూడా చేశారు ఆయన. తర్వాత మరొకసారి ఇక్కడ కన్యాకుమారిలో చేయనున్నారు. ఇక్కడ చూసుకుంటే ఆర్మీ రాజకీయ సాధనమా, ఇంతకంటే పెద్ద పాపం ఉందా? ఇండియా కూటమిపై మోదీ ఫైర్. సైన్యాన్ని కాంగ్రెస్ అవమానించింది. ప్రధాని ధ్వజం. లోక్సభ ఎన్నికల ప్రచారానికి తెర అంటూ కూడా ఫైర్ అయితే అయ్యారు. ఇక మరిన్ని వార్తలు చూసుకుంటే ఇక్కడ కూడా దశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన ఒక అప్డేట్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. రాష్ట్ర గేయం 2 వర్షన్లు. జయ 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 హే తెలంగాణను ఆమోదించినట్లు ముఖ్యమంత్రి ప్రకటన. 2.30 ఒకటి, 13 నిమిషాల 30 నిడివితో మరొకటి. భవిష్యత్ తరాలు పాడుకునేందుకు వీలుగా ఆమోదం. జూన్ 2న దశాబ్ది ముగింపు వేడుకల్లో జాతికి అంకితం. అధికార చిహ్నానికి, తెలంగాణ తల్లి విగ్రహానికి కూడా మార్పులు. అసెంబ్లీలో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామంటూ కూడా సీఎం మరోసారి స్పష్టం చేశారు. అధికార విపక్ష పార్టీ నేతలతో సీఎం సమావేశం. ఇదే చిహ్న మార్పులు, రాష్ట్ర గీత మార్పులకి సంబంధించి అధికార పార్టీ నేతలు అలాగే మిత్రపక్ష పార్టీ నేతలతో కూడా సీఎం సమావేశమై చర్చలు జరిపిన తర్వాత ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని కూడా స్పష్టం చేశారు.
ఇక మరోసారి కేటీఆర్ ఫైర్ ని చూసుకోవచ్చు. రాజకీయ కుట్రతోనే చారిత్రక చిహ్నాల తొలగింపు అంటూ కూడా మరోసారి ఫైర్ అయ్యారు. చార్మార్ చిహ్నాన్ని తొలగించడం అంటే హైదరాబాద్ లను అవమానించడమే అంటూ కూడా మరొకసారి ఫైర్ అయ్యారు. జాక్పాట్ సీఎం మూర్ఖపు ఆలోచనలను వ్యతిరేకిస్తున్నాం. కేసీఆర్ పై కక్షతోనే ప్రజా వ్యతిరేక పనులు చేస్తున్నారు. ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే ఊరుకోమంటూ కూడా హెచ్చరించారు. చార్మార్ వద్ద పార్టీ నేతలతో కలిసి కేటీఆర్ నిరసన. ఇక బ్యానర్ వార్తల్లో చూసుకుంటే వెలుగులో కేరళను తాకిన నైరుతి 2 రోజుల ముందే ఎంటర్ అవుతున్న రుతుపవనాలు. 3 రోజుల్లో తెలంగాణలోకి ప్రవేశం. రేపటి నుంచి రాష్ట్రంలో వర్షాలు పడే ఛాన్స్. ఎల్లో అలర్ట్ జారీ. సో మండిన గురువారం సీజన్లోనే హైయెస్ట్ టెంపరేచర్ గా రికార్డ్ నమోదు. ఇక మరోసారి దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి ఏదైతే సమావేశాలు జరిగినాయో దానికి సంబంధించిన మనం మరొక అప్డేటే చూసుకోవచ్చు. రాష్ట్ర గీతం జయ 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 హే. సో ఇందాక కూడా ప్రధానంగా చూసుకున్నాం. జూన్ 2న జాతికి అంకితం రాష్ట్ర చిహ్నం. తెలంగాణ తల్లి విగ్రహంపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం. సో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 2 వర్షన్లు రాష్ట్ర గీతం. 2.5 నిమిషాలతో పార్ట్ వర్షన్, 13 నిమిషాలతో ఫుల్ వర్షన్. అందేశ్రీ రాసిన దాంట్లో మార్పులు లేకుండా ఆమోదం. చిహ్నం రాష్ట్ర చిహ్నం కోసం 500 నమూనాలు అందినాయి. చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహం ఇంకా ఫైనల్ కాలేదు అంటూ కూడా స్పష్టం చేశారు. అందరికీ ఆమోదం అయ్యేలాగే సో ఉంటది అని కూడా ఇక్కడ స్పష్టంగా మనకు తెలుస్తుంది. తెలంగాణ ప్రతిష్ట ఇనుమడించేలా కార్యాచరణ అయితే నిర్వహిస్తామంటూ కూడా మరోసారి స్పష్టం చేశారు. సో ఉన్నత స్థాయి సమావేశంలో అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే ఒక స్పష్టం అయితే చేశారు దీని గురించి ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనే దాని పట్ల. సో 2న ఉదయం సాయంత్రం ఆవిర్భావ వేడుకలు. సో జూన్ 2న జరిగే ఉత్సవాలకు సంబంధించి డే మొత్తం ఆ రోజు మొత్తం ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం జరుగుతుంది అని కూడా మనకి ఇక్కడ ఒక మ్యాప్ లాగా అయితే చూసుకోవచ్చు. పొద్దున పరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండా ఆవిష్కరణ. ప్రసంగించనున్న సోనియా సీఎం. అక్కడే రాష్ట్ర గీతం విడుదల. సాయంత్రం ట్యాంక్ బండ్ పై సంబరాలు. 700 మందితో కళారూపాల కార్నివాల్. సో 5,000 మందితో ఫ్లాగ్ వాక్. అంతసేపు రాష్ట్ర గీతం ఫుల్ వర్షన్ ప్లే అవుతుందని కూడా స్పష్టం చేశారు. సో ఇక్కడ మరోసారి చూసుకుంటే దశాబ్ది ఉత్సవాలకు కేసీఆర్ కు మరోసారి ఆహ్వానం. కేసీఆర్ కు సీఎం ఆహ్వాన లేఖ. ఆవిర్భావ వేడుకలకు రావాలని విజ్ఞప్తి. ఫామ్ హౌస్ కెళ్లి లేఖ ఆహ్వాన పత్రిక ఇవ్వనున్న ప్రోటోకాల్ సలహాదారుడు. ఇక్కడ చూసుకోవచ్చు. చార్మారు తీసేయడం హైదరాబాద్ ను అవమానించడమే అంటూ కూడా కేటీఆర్ మరోసారి అయితే కామెంట్ చేశారు. ఇక్కడ చూసుకుంటే సీడ్ మాఫియాపై టాస్క్ ఫోర్స్ దాడులు. 400 క్వింటాలకు పైగా సీడ్స్ సీజ్. రాష్ట్ర వ్యాప్తంగా 11 జిల్లాల్లో నకిలీ విత్తనాల పట్టివేత. 33 మందిని అరెస్ట్ చేసిన అధికారులు. ఇక దిశలో ప్రధానంగా చూసుకుంటే సో ఇక్కడ కూడా ప్రధానంగా మనం దశాబ్ది ఉత్సవాలకి సంబంధించి ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది, పనులు ఎంత ముమ్మరంగా కొనసాగుతున్నాయి అని కూడా తీసుకోవచ్చు. సో ప్రతి పత్రికలోనూ మనం ప్రధానంగా తెలంగాణలో జరగనున్న దశాబ్ది ఉత్సవాల గురించే మాట్లాడుకుంటున్నాం. సో రాజముద్రపై డెసిషన్ పెండింగ్. ఫైనల్ కాలేదని ప్రకటించిన సర్కార్. మార్పునకు కేంద్రం పర్మిషన్ తప్పనిసరి. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు. రాష్ట్ర గీతం ఏదైతే ఉందో 13 నిమిషాలు వర్షంతో ఉన్న రాష్ట్ర గీతం, దాని ఒక పాటను కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో రాష్ట్ర గీతంగా ఫైనల్. రాజకీయ నేతల నుంచి ఏకాభిప్రాయం. దశాబ్ది ముగింపు వేడుకల్లో ఆవిష్కరణ. లాంగ్ వర్షన్ నిడివి 13.30 సెకండ్లు. సో 3 చరణాలతో ఫస్ట్ వర్షన్ అధికారికంగా వెల్లడించిన సర్కార్. సో కేఎల్ ఎక్స్చేంజ్ గేమ్ రికార్డుల ప్రకారం 10 ఏళ్లుగా పొజిషన్ లో 30 ఏళ్లుగా ప్రభుత్వ భూమి కబ్జాలో ఉన్నట్లు ఆఫీసర్ల రిపోర్ట్. ప్రైమ్ లొకేషన్ లో ఉన్న ల్యాండ్ అప్పగింతకు ఆరాటం. వివాదాస్పదంగా గాజుల రామాపురంలో ప్రభుత్వ భూమి ఎక్స్చేంజ్. చెరువు శిఖరం భూమిలో పట్టాలుంటే అప్పగిస్తారా అంటూ కూడా ప్రశ్నించారు. ఇక్కడ సీఎం సీరియస్. మరొకసారి చూసుకోవచ్చు. తప్పుడు వార్తలపై యాక్షన్. ప్రభుత్వంపై కావాలని దుష్ప్రచారం చేస్తే కేసులు తప్పవు అంటూ కూడా సీఎం హెచ్చరించారు. సోషల్ మీడియాపై సీఎం సీరియస్. ఆధారాలు లేకుంటే చట్టపరమైన చర్యలు తప్పవు. ఇప్పటికే నిఘా వర్గాల నుంచి ప్రభుత్వానికి రిపోర్ట్. నిపుణులతో లోతుగా రేవంత్ చర్చలు. అన్ని శాఖలకు అధికారంగా ఆదేశాలు. త్వరలో ఒక యూట్యూబ్ ఛానల్ కి నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇవి ఇక ప్రధాని పత్రికలోని వార్తలు. వార్తలోని మరిన్ని విశేషాలు డిబేట్లో చర్చించే ముందు చిన్న బ్రేక్ తీసుకున్నాం. స్టే విత్ us.